హలో గైస్, ఈ వీడియోలో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఆబ్జెక్ట్ అరౌండ్ టెక్స్ట్ యానిమేషన్ ఎలా చేయాలో చూద్దాం. అంటే ఆబ్జెక్ట్ చుట్టూ టెక్స్ట్ యానిమేషన్ సర్కిల్ అయ్యేలా ఎలా చేయాలో చూద్దాం. నేను మీ ప్రాజెక్ట్ చేసి ఒక ప్రీసెట్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఒక ఇమేజ్ మీకు చూపించడానికి ఒక ఇమేజ్ తీసుకుని టైమ్ లైన్లో డ్రాగ్ చేసి ఈ స్కేలింగ్ పెద్దది ఉన్నదా చిన్న చేద్దాం. ఓకే, నేనైతే ఒక బనానా ఇమేజ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు దీని చుట్టూ దీని అరౌండ్ మనకి టెక్స్ట్ అనేది సర్కిల్ అవ్వాలి యానిమేషన్. దానికి ఫస్ట్ నేను టెక్స్ట్ అనేది తీస్తున్నాను. టెక్స్ట్ అనేది వేస్తున్నాను ఫస్ట్ బనానా. ఓకే, ఫస్ట్ ఇది సెలెక్టెడ్లో ఉన్నప్పుడు ఇది సెలెక్టెడ్లో ఉండి మనం ఒక మాస్క్ దీని చుట్టూ ఒక మాస్క్ అనేది వేద్దాం. పెన్ టూల్ తోటి జూమ్ చేసుకుని మనకి ఇలా జూమ్ చేసుకుని ఈ ఆబ్జెక్ట్ చుట్టూరా మనకి ఈ మాస్క్ అనేది వేసుకోవడమే. మనకి ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉంటే ఆ ఎడ్జ్ మీద ఆల్ట్ పెట్టుకుని క్లిక్ చేస్తే మనకి స్మూత్ అవుతుంది. అది అప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక ఎడ్జ్ షార్ప్గా పెట్టి కావాలని నేను ఇక్కడ ఆల్ట్ క్లిక్ చేసి లెఫ్ట్ క్లిక్ చేస్తే మనకి అది కొంచెం బెవెల్ టైప్లో వస్తుంది. బెవెల్ అవుతుంది. ఓకే, అయిన తర్వాత ఓకే మనకి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా పైన బనానా. ఈ లేయర్లో కిందకి వెళ్తే మనకి టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్లో పాత్ ఆప్షన్స్లో పాత్లో నన్ను ఉంది కదా, నన్ను మన క్రియేట్ చేసిన మాస్క్ ఇస్తే మన మాస్క్ అనేది అది ఎడ్జ్ మీద వస్తుంది అనమాట. దీన్ని రివర్స్ ఉంటుంది. రివర్స్ పాత్ మనకి రివర్స్లో కనబడుతుంది. మనకి పైకి రావాలని దాన్ని రివర్స్ చేస్తే మనకి రివర్స్ దాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ మార్జిన్ లాస్ట్ మార్జిన్. ఇది అదే మనం చుట్టూ యానిమేషన్ చేసుకోవడానికి ఇది అరౌండ్ కదా. మనకి నేనైతే రెండే పెట్టాను. ఇంకా మనకి టెక్స్ట్ ఇంకా కావాలంటే ఇంకా అంటూ టూల్లోకి వెళ్ళి స్పేస్ ఇచ్చి మళ్ళీ బాగా ఇచ్చుకోవడం. ఇంకా దాని చుట్టూరా వచ్చేస్తుంది మనకి. అంతే, ఎలా ఇచ్చుకోవడమే. ఎలా ఇచ్చుకొని మనకు కీ ఫ్రేమ్స్ ఇక్కడ ఫస్ట్ మార్జిన్ ఉంది కదా, ఫస్ట్ మార్జిన్ ఉంది కదా చూస్తాను. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ మార్జిన్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి మనకి ఒక 3 సెకండ్స్ పెడతాను. 3 సెకండ్స్కి కొంచెం సర్క్యులేట్ అవ్వాలి. దీన్ని మైనస్లోంచి తీసుకెళ్ళి కొంచెం ఫ్రంట్కి పెట్టండి దాన్ని. ఇప్పుడు చూడండి. ఓకే, అలా ఆబ్జెక్ట్ చుట్టూ మనకి టెక్స్ట్ అనేది సర్క్యులేట్ అవుతుంది. కీ ఫ్రేమ్ ఇక్కడ దాకానే ఉంది కాబట్టి ఓకే, ఇక్కడితే ఎండ్ అయిపోయిందండి. మంచిదా. చూసారు కదా, ఇలా ఆబ్జెక్ట్ చుట్టూ మనం టెక్స్ట్ అనేది యానిమేట్ చేసుకోవచ్చు. వీడియో అయితే ఇంతే. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.